తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరడంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా వినియోగదారులపై భారం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ సెస్సులేనని కేంద్రం చెబుతోంది. అసలు ఏపీలో పెట్రోల్ ఎందుకు ఖరీదైంది? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంత తేడా ఉంది? వాచ్ ఇట్. గల్ఫ్లో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నెలలో 4గోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పెంపు 8 రూపాయలలోపే పరిమితమైందని కేంద్రం చెబుతోంది. కేంద్ర ఎక్సైజ్ సుంకం దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నప్పటికీ రాష్ట్రాలు విధించే వ్యాట్, అదనపు సెస్సుల కారణంగానే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర కనిపిస్తోందని స్పష్టం చేసింది. కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 31% వ్యాట్తో పాటు అదనపు పన్నులు విధిస్తున్నారు. విజయవాడలో లీటర్ పెట్రోల్పై బేస్ ప్రైస్ 63 రూపాయల 47 పైసలు. ముడి చమురు ధర, ప్రాసెసింగ్, రవాణా ఖర్చులతో కలిపి రేటు ఇది. దీనికి కేంద్రం పన్నుల కింద 19 రూపాయల 90 పైసలు ట్యాక్స్ వేస్తోంది. ఆ తరువాత పెట్రోల్ బంక్ యజమాని తన కమిషన్ కింద 4 రూపాయలు తీసుకుంటాడు. ఇక ఏపీ పన్నుల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్ గా వేసే వ్యాట్తో పాటు అదనంగా మరో 4 రూపాయల పన్ను విధిస్తోంది. దీనికి తోడు రోడ్ డెవలప్మెంట్ సెస్ కింద మరో రూపాయి అదనంగా పన్ను విధిస్తోంది. అన్నీ కలిపి ఏపీ వేసే పన్నుల వాటా 30 రూపాయల 59 పైసలవుతుంది. మొత్తంగా అన్నీ కలిపితే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117 రూపాయల 96 పైసలయ్యింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయల 73 పైసలుగా ఉంది. అయితే ఇదంతా పెట్రోల్ రేటు కాదు. ఇందులో దాదాపు సగం అంటే 53 రూపాయల 88 పైసలు ట్యాక్స్ కిందకు వెళుతుంది. ముడి చమురు ధర, ప్రాసెసింగ్, రవాణా ఖర్చులు కలిపి లీటర్ పెట్రోలుకు అయ్యే ఖర్చు 61 రూపాయల 85 పైసలు. దీనికి కేంద్రం విధించే 19 రూపాయల 90 పైసల ఎక్సైజ్ సుంకం కలుపుతారు. ఆ తరువాత పెట్రోల్ బంకు యజమానులు లీటర్ 3 రూపాయల 90 పైసలు కమిషన్ తీసుకుంటారు. ఇక ఈ లీటర్ పెట్రోల్ పై రాష్ట్రం విధించే పన్ను అక్షరాల 35.2%, అంటే 30 రూపాయల 8 పైసలు. ఇలా కేంద్రం పన్ను, రాష్ట్రం పన్ను, పెట్రోల్ బంక్ యజమాని తీసుకునే కమిషన్, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 115 రూపాయల 73 పైసలుగా ఉంది. తెలంగాణ, కేరళ కూడా ఇదే తరహా అధిక పన్నులు విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గోవా, అస్సోం, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు 110 రూపాయలు దాటలేదని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అక్కడ వ్యాట్ రేట్లు తక్కువగా ఉండడంతో వినియోగదారులపై భారం తగ్గిందని పేర్కొంది. మార్చి 27న కేంద్రం లీటర్కు 10 రూపాయల ఎక్సైజ్ తగ్గించినప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా ప్రజలకు అందించాయని, కానీ ఏపీలో ఉన్న బీజేపీ మిత్రపక్షం టీడీపీ మాత్రం ఈ తరహా పన్ను తగ్గింపులు చేయలేదు. దీంతో ప్రజలు ఇప్పటికీ అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. పెట్రోల్ ధరలపై రాజకీయ పోరు కూడా ముదురుతోంది. కేంద్రం అధిక పన్నులు వేస్తోందని రాష్ట్రాలు ఆరోపిస్తుండగా అసలు భారం రాష్ట్రాల వ్యాట్ వల్లే పెరుగుతోందని కేంద్రం ఎదురుదాడి చేస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరపడకపోతే భవిష్యత్తులో మరింతగా ధరలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు తక్షణ ఉపశమనం కావాలంటే రాష్ట్ర పన్నులపై ప్రభుత్వాలు పునరాలోచన చేయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.